ఈ మధ్యలో అసలు దెబ్బ రొట్టె అనేది వేసుకోలేదు. చక్కగా వేసుకొని తిన్నాం కదా అని వేసాను. లోపల ఉల్లిపాయలు వచ్చినాయని చెప్పి అటు వెళ్ళా. దోశ కూడా ఇలా అయింది. అట్లా ఉంటుంది మరి. ఇంకా వేసుకుందామన్నా కానీ పిండి అయితే అస్సలే లేదు. పోనీ వెళ్ళాను ఉల్లిపాయలు తీసుకున్నాను అంటే తీసుకోలేదు. ఆల్రెడీ ఉల్లిపాయలు ఉన్నాయి. ఏంటో మాటలో పడిపోయి అలాగా ఇలా అయింది. దీంట్లో చట్నీ బీరకాయ చట్నీ ఉంది. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను బాగుంటుందని. ఎప్పుడన్నా ఒకసారి ఇలా వేసుకుంటా. వాళ్ళకైతే మాత్రం పిల్లలకి కొంచెం పలసగా వేసి ఇచ్చేసాను. లాస్ట్న పిండి ఉంటుంది కదా, ఆ పిండి ఇలా దిప్ప రొట్టె వేసుకుంటేనే బాగుంటుందని చెప్పి వేసుకున్నా. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఉల్లిపాయలు ఆల్రెడీ 1 కేజీకి ఉన్నాయి. సర్లే అసలు చూద్దామని చెప్పి ఉల్లిపాయలతో పాటు శనక్కాయలు కూడా వచ్చినాయి, పచ్చి వేరుశనక్కాయలు. అవి తీసుకుందామని చెప్పి వెళ్ళాను. ఉల్లిపాయలు తీసుకోలేదు, వేరుశనక్కాయలు కూడా తీసుకోలేదు. దోశ మాత్రం మాడబెట్టుకున్నా. అప్పటికే వేసి కొంచెంసేపు అవుతుంది. పర్లేదు బాగానే ఉంది, తినవచ్చు. మాడిపోయిన దోశ అయినా మనశాంతిగా తినాలి. ఉంటాను, బాయ్.